అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ధనలక్ష్మి కొలువై ఉండాలని, డబ్బుకు ఎప్పుడూ కొరత ఉండకూడదని కోరుకుంటారు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించడం చాలా ముఖ్యం. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల ఇంట్లో సిరి సంపదలు నిరంతరం వృద్ధి చెందుతాయి. ఇంట్లో ఆర్థికంగా అభివృద్ధి సాధించడానికి కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా వాస్తుశాస్త్రంలో ఈశాన్య దిశకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ దిశను కుబేరుడి స్థానంగా భావిస్తారు. కుబేరుడు ధన సంపదల అధిపతి. ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచడం వల్ల ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. ఈశాన్యంలో పూజా గది ఏర్పాటు చేయడం చాలా ఉత్తమం. పూజా గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. అలాగే ఈ దిశలో బరువైన వస్తువులు పెట్టకూడదు. బరువైన వస్తువులు పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కుబేర యంత్రం ప్రతిష్ఠించడం వల్ల ధనలాభం కలుగుతుంది. కుబేర యంత్రాన్ని ఇంట్లో ఉత్తర దిశలో ప్రతిష్ఠించడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు. సాధారణంగా కుబేరుడు ధన సంపదల అధిపతి. ఆయనను ప్రసన్నం చేసుకోవడం వల్ల ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. కుబేరుణ్ణి పూజించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కుబేరుడిని యంత్ర రూపంలో పూజించడం చాలా మంచిది. కుబేర యంత్రానికి రోజూ దీపం వెలిగించాలి. అంతేకాకుండా కొత్త ఇల్లు కట్టేటప్పుడు కుబేరుడి దిశను పరిగణలోకి తీసుకోవడం వల్ల ఆయన ఆశీర్వాదం లభిస్తుంది. ఇల్లు కట్టేటప్పుడు ఈశాన్య దిశలో ఎటువంటి అడ్డంకులు అనేటివి లేకోకుండా చూసుకోవాలి. ఈశాన్యంలో మెట్లు కట్టకూడదు. మెట్లు కట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. చెప్పులు చెత్తను ఈశాన్యంలో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. బాత్రూమ్ను ఈశాన్య దిశలో ఉంచకూడదు. బాత్రూమ్ కట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. డబ్బుని ఎప్పుడూ ఉత్తరం వైపు పెట్టాలి. ఇలా చేయడం వల్ల ధనలాభం కలుగుతుంది. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మురికిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం మంచిది. నియమాలన్నీ తప్పనిసరిగా పాటించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. ధన సంపదలు వృద్ధి చెందుతాయి. అయితే వాస్తు చిట్కాలు కేవలం మార్గదర్శకాలు మాత్రమే. మన కష్టాన్ని ప్రయత్నాన్ని కూడా జోడించి ఫలితాన్ని పొందడానికి ప్రయత్నించాలి. వాస్తు నియమాలను పాటించడంతో పాటు కష్టపడి పనిచేయడం వల్ల ఆర్థికంగా వృద్ధి చెందవచ్చు. హోప్ యూ ఆల్ గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అని ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.